పొద్దును ముద్దాడే బిడ్డలుగా నా జాతి బిడ్డలు ఎదగాలి. నా తాత తండ్రుల నాడు పడ్డటువంటి కష్టాలు, తరతరాల నుంచి పడ్డటువంటి ఈ బానిసత్వం, నా పేదరిక పునాదులు నేనే చెరుపుకోవాలి తప్ప నా పేదరిక జీవితం ఇంకోటి చేతులు పెడితే ఎవడు బాగు చేయడు. మీ పేదరికాన్ని మీరే రూపమవుతారే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదోడిగా చనిపోవడమే తప్పని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నీ బానిసత్వపు సంఖ్యలను నువ్వు తెంచుకోవాలి తప్ప ఇంకెవడో పెంచుతాడని చెప్పి నీ జీవితాన్ని ఇంకొకరి చేతులు పెట్టే ప్రయత్నాలు వద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానం అనే ఆయుధాన్ని నీ చేతులు పట్టుకో. ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైతుంది. జ్ఞాన ఖడ్గాన్ని నువ్వు చేతులు పెట్టుకుంటే ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైతుంది. ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. ఆ ఓటక్కుతో నువ్వు రాజుగమ్మని చెప్పాడు. అప్పుడు నిన్ను ఎవడు నీది ఈ కులమా ఆ కులమా అని చూడరు. ఓ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నీకు దండం పెడతారు అని ఓటు అనే ఆయుధం ఇస్తున్నానని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవో నీకు చదువు అనే ఆయుధం ఇస్తున్నాడు. నువ్వు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ అయినప్పుడు నిన్ను ఈ కులం ఆ కులం అని చూడాడు. వాడు ఆపత్తో వస్తాడు, వైద్యం చేయించుకొని దండం పెట్టి పోతాడు. నువ్వు కలెక్టర్ అయితే కలెక్టర్గా నువ్వు నీ సర్వీస్ చేస్తావు కనుక ప్రజలకట్లా నువ్వు ఉపయోగపడతావు. నీ కులం అనేటువంటి చట్టంలోంచి బయటపడే అవకాశాలకు నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను, నీకు జ్ఞానం అనే ఆయుధాన్ని ఇస్తున్నానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. నా జాతి బిడ్డలారా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ బళ్ళోకి రానియలే ఆయన జీవిత చరిత్రనే ఈ ప్రపంచం చదువుకుంటూ నిలబడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన బళ్ళోకి రానియలే. ఇవాళ గుళ్ళకి రానియలే అన్నాడు, గుళ్ళకి రానియలే అన్నాడు. ఈ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలను శాసించే ఐక్యరాజ్య సమితి కూడా ఆయన విగ్రహాలు పెట్టే స్థాయికి ఆయన ఎదిగాడు. ఆయనే దేవుడై నిలబడ్డాడు. ఇవాళ అసలు దేవుడు భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని చేతులు పట్టుకొని చూపుడు వేలుతో చూపిస్తూ ఈ ప్రపంచాన్ని చూపిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కరే కదా మా దేవుడు. ఆయనే దేవుడై నిలబడ్డాడు. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ హక్కుల కోసం పోరాడి సాధించిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రాముడు. ఇట్లా అనేక మంది మహనీయులను స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ప్రొఫెసర్ కాశమన్న గారికి గట్టిగా చప్పట్లతో